ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం 7 గంటల నుండి ప్రతి ఒక్క పెన్షన్దారుడి ఇంటికి అయితే సచివాలయ అధికారులు అయితే వస్తున్నారు. ఈ వివరాలనే మీరు జాగ్రత్తగా అయితే ఇవ్వాలి. ఎందుకు వస్తున్నారు ఏంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని తప్పనిసరిగా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరి ఇంటికి అనగా ఇంక్లూడింగ్ మనకు పెన్షన్దారుల పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో వారి ఇళ్లకు కూడా ఈ సర్వే అనేది చేయబోతున్నారు. ఈ సర్వే పేరు వచ్చేసి మనకు యుఎఫ్ఎస్ సర్వే అండి, యునైటెడ్ ఫ్యామిలీ సర్వే అండి. ఈ సర్వే నిమిత్తం మనకేంటంటే గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారులు మీ ఇళ్ల దగ్గరికి అయితే వస్తారు. వచ్చిన తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఎగ్జాంపుల్ వచ్చేసి రేషన్ కార్డు కానివ్వచ్చు, ఆధార్ కార్డు కానివ్వచ్చు, మీ యొక్క బ్యాంక్ అకౌంటు, సో దానికి సంబంధించి మీరు మొత్తం వారికి సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత మీ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి అలాగే మీ యొక్క ఆధార్ కార్డు సంబంధించి అడ్రస్ అనేది చెక్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి మీరు గవర్నమెంట్ నుంచి ఎలాంటి పథకాలు అనేది ఇప్పటి వరకు పొందారని చెప్పేసి వాళ్ళు మీకు క్వశ్చన్ అయితే వేయడం అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేరే పథకాలు మీరు పొంది ఉంటే కనుక మీరు ఆ పథకాలు మేము పొందామని చెప్పేసి వాళ్ళకి రిప్లై ఇవ్వాలి. అలాగే ఒకవేళ మీరు పెన్షన్ పొందుతూ ఉంటే కనుక గవర్నమెంట్ నుండి మేము ఈ విధంగా పెన్షన్ అనేది ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి మేము పెన్షన్ అనేది తీసుకుంటున్నాం గవర్నమెంట్ నుండి అని చెప్పేసి మీరు వారికి సమాధానం అనేది చెప్పాలి. సో దీని ద్వారా ఏంటంటే వాళ్ళైతే వారికి సంబంధించినటువంటి మొబైల్ అనేది గవర్నమెంట్ ఏదైతే మొబైల్ ఇచ్చారో ఆ ఈ యంత్రంలో వాళ్ళైతే ఎంటర్ చేసుకుంటారు. ఎంటర్ చేసుకున్న తర్వాత మీకు సంబంధించినటువంటి డీటెయిల్ అంటే మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, అలాగే మీకు సంబంధించిన పిల్లలు ఎవరైనా జాబ్ చేస్తున్నారా లేదా ఖాళీగా ఉన్నారా, సో ఏం జాబ్ చేస్తున్నారు, అలాగే మీ యొక్క ఆధార్ నెంబర్కి సంబంధించినటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి వాళ్ళు ఒక ఓటీపీ అనేది సెండ్ చేస్తారు. ఆ ఓటీపీ ఎంటర్ చేసుకున్న తర్వాతనే ఈ సర్వే అనేది కంప్లీట్ అవుతుంది. అలాగే ఒకవేళ ఓటీపీ రాకపోతే అంటే కొంతమంది ఆధార్ కార్డులో వేరే మొబైల్ నెంబర్ ఉంటుంది, ప్రజెంట్ వారు వేరే నెంబర్ని యూజ్ చేస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో ఏంటంటే మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వచ్చే ఛాన్స్ అయితే లేదు. కాబట్టి సో మీ యొక్క ఫేస్ అనేది వాళ్ళైతే అరిష్ అనేది తీసుకుంటారు. మీ యొక్క ఫేస్ అనేది వాళ్ళు క్యాప్చర్ అనేది ఫోటో తీసుకోవడం అయితే జరుగుతుంది. ఫోటో తీసుకునేటప్పుడు మీ ఐస్ అనేది బ్లింక్ చేస్తూ ఉండాలి. సో అప్పుడు ఆ ఫోటో అనేది యాక్సెప్ట్ అవుతుందండి. సో ఇలాంటి సర్వే అనేది ఈ విధంగా సర్వే అనేది చేయబడతారు. సో ఇలా సర్వేలో మీరు ఈ వివరాలు అనేది జాగ్రత్తగా అయితే చెప్పాల్సి అయితే ఉంటుంది. సో అబద్ధాలు చెప్పకుండా మీరు నిజాలే చెప్పాల్సి అయితే ఉంటుందండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.